రేపు మార్చి రాగానే మీరు దేనికోసం ఏడ్చి ప్రార్థిస్తారు? పరీక్షలు. ఏం కావాలి మీకు? మార్కులు, ర్యాంకులు. సామాన్యమే కాదు, ఫస్ట్ ర్యాంక్. మీకు ఒక విషయం చెప్పనా? దేవుడు మార్కులు వెయ్యడు. మీరు మార్కుల కోసం చేసే ప్రార్థన తప్పు ప్రార్థన. దేవుడు ఎవ్వరికి మార్కులు వేయడు, అది పిచ్చి ప్రార్థన. మార్కుల కోసం మేము ప్రార్థించద్దు, అది తప్పుడు ప్రార్థన. ఒకప్పుడు చేశాను నేను, పరిశుద్ధాత్ముడు గద్దించాడు. ఎరా, నేను వాడు 20 మార్కులు తెచ్చుకుంటే నేను 60 చేయనా? వాడు 60 తెచ్చుకుంటే నేను 90 చేయనా? నేను ఎలా మార్కులు వేస్తాను? నేను ఎవరికి మార్కులు వేయను, నువ్వు మార్కుల కోసం అడగొద్దు అని దేవుడు నన్ను గద్దించిన తర్వాత ఆ రోజు నుంచి నేను సంఘాలన్నిటికీ నేర్పిస్తున్నాను. నేను మీరే చెప్పండి, మీకు న్యాయం బాగా తెలుసు కదా, నాకు చెప్పండి. ఒకడు 2 గంటలు కష్టపడి చదివాడు, ఇంకోటి 2 గంటలు కష్టపడి ఏడిచాడు మార్కులు కావాలని. ఇద్దరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయారు. ఎవరు పాస్ అవ్వడం న్యాయం? అరే, నీకే ఇంత న్యాయం తెలిస్తే న్యాయానికే చిరునామా దేవుడు. ఏడిచినోడికి ఎలా మార్కులు వేస్తాడు? కష్టపడేవానికి దేవుడు సహాయం చేస్తాడు, సోమరిపోతుకు దేవుడు సహాయం చేయడంట. అవును, సోమరికి దేవుడు ఎలాంటి సహాయం చేయడు. కష్టపడాలి, కష్టపడాలి. కష్టపడడానికి ఇష్టపడే పక్షాన దేవుడు నిలుచుండి మనం 10 అడుగులేస్తే ఆయన 100 అడుగులేసి చూపిస్తాడు. నువ్వు 100 అడుగులేస్తే ఆయన 1000 అడుగులు వేపిస్తాడు. నువ్వు ఆయన్ని నమ్ముకొని కొంచెం ప్రయత్నం చేసి చూడు. ఆయన్ని నమ్ముకుని ఇంతవరకు సిగ్గుపడ్డవారు లేరు ఈ భూమి మీద, ఒక్కరు కూడా లేరు. ఒక్కరు కూడా సిగ్గుపడలేదు ఆయన్ని నమ్ముకొని.